శ్రీ సాయి సచరిత అధ్యాయం 19. హేమడ్ పంతుకు బాబా అనుగ్రహ ప్రాప్తి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్య నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జ్ఞానం భక్తి. రాత్రింబవళ్ళు బాబా అన్నిటికన్నా జ్ఞానమే శ్రేష్టమని ఉపదేశించేవాడు. అయినా సర్వసాధారణంగా తన భక్తులకు భక్తి మార్గాన్ని అవలంబించమని బోధించేవాడు. రాధాబాయి కథ. రాధాబాయి పట్టుదలను చూసి బాబా ఆమెను అనుగ్రహించాడు. ఆమె మనసును మార్చాడు. బాబా ఆ తల్లిని పిలిపించుకున్నాడు. అమ్మా, అలా ఉపవాస వ్రతం ఎందుకు పట్టుమని కూర్చున్నావమ్మా? ఎందుకు తల్లి ఆత్మహత్యకు పూనుకున్నావు అని అడిగాడు. వయసులో పెద్దవారైన స్త్రీలందరినీ అమ్మా అంటూ బాబా సంబోధించేవాడు. పురుషులను కాకా, బాబు, బాయి అంటూ పలకరించేవాడు. అలా బాబా అందరి మనసులను ఆకట్టుకునేలా వ్యవహరించేవాడు. నేను నీకు ఒక అద్భుతమైన కథను చెబుతాను. దాన్ని వింటే నీకెంతో ఆనందం కలుగుతుందన్నాడు. సాయిబాబా గురువు తీరు. మా గురువు గొప్ప మహాత్ముడు. నేను అతన్ని చాలా కాలం సేవించాను. కానీ మా గురువు మాత్రం నా చెవిలో ఎలాంటి మంత్రం ఊదలేదు. మా గురువు నన్ను 2 పైసలు అడిగాడు. నేను వాటిని వెంటనే ఇచ్చేశాను. శ్రద్ధ, సబూరి, సహనం ఇవి రెండూ అతను అడిగిన 2 పైసలు. సాయి బోధ సబూరి. అమ్మ, ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. కష్టాలు ఎదురైనప్పుడు ఈ ధైర్యమే నిన్ను సురక్షితంగా దాటిస్తుంది. సబూరి అన్ని భయాల నుండి విముక్తి కలిగిస్తుంది. సబూరి సద్గుణాల కని, సద్విచారాల రాణి, నిష్ఠ దాని సోదరి. సబూరి వినా మానస జీవన దైన్యప్రాయం. మనిషి పండితుడైనా సద్గుణశీలి అయినా సబూరి లేకపోతే అతని జీవితం వ్యర్థం. నేను గురుపాదాల్లో 12 ఏళ్ళు ఉండిపోయాను. నాకు అన్న వస్త్రాల కొరత ఎంతమాత్రం ఉండేది కాదు. అతని సాంగత్యంలో ఉండి నేను ఎంతగానో ఆనందించేవానో దానిని నేను వర్ణించలేను. నేను అతని ముఖం వైపు చూస్తుంటే నా కన్నులు ధ్యానంలో లీనమైపోయాయి. మేమిరువురము ఆనందానుభూతిలో ఉండిపోయేవారం. మా గురువు నా చెవుల్లో ఏ మంత్రము ఊదలేదు. అలాంటిది నేను నీ చెవుల్లో ఎలా ఊదగలను? నాకు మంత్రతంత్రాలు లాంటి వేరే ఉపదేశాలు ఏమీ తెలియవు. అమ్మా, తిరిగి వెళ్ళు. కడుపు నిండా తృప్తిగా భోజనం చేయి. నీ ప్రాణాలను బలి చేసుకోకు. నాలో అంచలం భక్తి విశ్వాసాలు కలిగి ఉండు. అది చాలు. నీ ఆధ్యాత్మిక వికాసం చేతికి అంది వస్తుంది. అనన్య చిత్తంతో నువ్వు భక్తిపూర్వకంగా నా యందు నీ దృష్టి ఉంచు. అప్పుడు నేను నీ యందు నా దృష్టి ఉంచుతాను. ఇలా ఆ వృద్ధురాలికి సాయిబాబా బోధ చేశాడు. ఆమె తన శిరస్సును మహారాజ్ చరణాలపై పెట్టింది. తన ఉపవాస వ్రత దీక్షను ఉపసంహరించుకుంది. హేమడ్ కథ. ఈ కథను విన్నాను. నేనెంతో ఆనందించాను. ఇలాంటి బాబా కథలు ఎన్నెన్నో ఉన్నాయి. నిజంగా నేను నీకు ఎన్నని చెప్పగలను అని మాధవరావు అన్నాడు. ఇలా తను చెబుతూ ఉండగానే గంటల ధ్వనులు వినిపించాయి. బాబాకు పూజ. మధ్యాహ్న భోజనానికి ముందుగా ప్రతిరోజు భక్తులు మసీదుకు వెళతారు. బాపు సాహెబ్ జోగు పంచారతి పూజ చేస్తాడు. భక్తులు భక్తిపూర్వంగా ఆరతి గానం చేస్తారు. ఈ గంటల మోత ఈ ఆరతికి సూచనన్నమాట. మేము సంతోషంతో మసీదు మార్గం పట్టాము. స్త్రీలు మసీదు పైభాగంలో ఉంటారు. పురుషులు మసీదు క్రింద సభా మండపంలో నిలబడతారు. పూజా సమయంలో బాబా వర్తనం. బాబా తన మామూలు ఆసనంలో కూర్చున్నాడు. చిలుంను తీరిగ్గా పీలుస్తున్నాడు. అతని ముందు జోగు నిలబడి ఉన్నాడు. పంచారతిస్తున్నాడు. బాబాకి ఎదురుగా నేను కూర్చున్నాను. నేను కథ చెప్పడానికి చాలా ఆతృత పడుతున్నాను. నేను చెప్పటం మొదలుపెట్టగానే వినటానికి బాబా ముందుకు వంగాడు. నేను కూడా నా ముఖం ముందుకు దగ్గరగా చేసి చెప్పటం మొదలుపెట్టాను. బాబా, ఆ వృద్ధురాలి కథ ఉందే, అది నిజంగా పరమాద్భుతంగా ఉంది. ఆ కథ మిషతో నాకే ఉపదేశించినట్లు అనిపించింది అని చెప్పాను. బాబా చాలా ఆసక్తిగా, అలాగే అయితే ఆ కథ మొత్తం చెప్పు అని ఆతృతగా అడిగారు. నేను బాబాకు మొత్తం కథను వినిపించాను. బాబా కూడా చాలా ఆసక్తిగా కథను విన్నాడు. విని వెంటనే దీన్ని నీ మనసులో పదిలంగా పెట్టుకో అని చెప్పాడు. సాయి బోధ ధ్యానం. ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. ఆ సమ్యక్ విజ్ఞానం ధ్యానం ద్వారానే సంభవం. ధ్యానమే ఆత్మానుష్ఠానం. తద్వారా చిత్తవృత్తులని సమాధానం అవుతాయి. ముందుగానే నువ్వు సర్వ ఈశనుల నుండి విముక్తుడవు అవ్వాలి. తర్వాత సర్వపోషితను ఆత్మ ధ్యానించాలి. అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఈ ధ్యానం కాకపోతే నా సగుణ రూపాన్ని అనుసంధానం చేసుకో. రాత్రింబవళ్ళు నఖశిఖ పర్వంతమైన నా సర్వాంగ స్వరూపాన్ని నీ మనసులోనే తెచ్చుకుంటూ ఉండు.
ఇలా నన్ను ధ్యానిస్తే నీ మనసు క్రమంగా ఏకాగ్రమవుతుంది, నువ్వు బ్రహ్మంతో ఏకమవుతావు అని బాబా ఉపదేశించారు. సాయి వర్తనం బోధ. ఆరతిగానం కూడా ముగిసింది. జోగి మిశ్రీని పంచడం ప్రారంభించారు. బాబా తన అరచేతిని ముందుగా చాచాడు. దాన్ని తీసుకోవడానికి జోగి బాబా చేతితో పిడికిలి నిండా మిశ్రీ పెట్టారు. తన చేతిలోని పడిన మొత్తం మిశ్రీని బాబా చేతిలో పోశాడు. కథను శ్రవణం చేయి, ఆ తర్వాత దాన్ని గూర్చి మననం చేయి, పిదప దానిని పదే పదే నిధి ధ్యాసనం చేయి. ఇలా మనసు మననం ధ్యానం చేస్తే నీకు మహాదానందం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు బాబా. సాయి బోధ. బాబా ఎలా తృప్తుడవుతాడు? పూర్వజన్మ బంధమే లేనిదే ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు.